బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ఘోర ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొన్నాయి. క్లీనర్ సజీవ దహనమయ్యారు ఈ ఘటనలో. అన్నవరం నుంచి రాజమండ్రి వైపు వెళుతోంది చేపల ఫీడ్తో వెళుతున్న లారీ వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది ఇంకొక కంటైనర్ లారీ. ఇంజన్ నుంచి చెలరేగాయి మంటలు, కాలి బూడిదయ్యాయి 2 లారీలు. సురక్షితంగా బయటపడ్డారు 2 లారీల డ్రైవర్లు. కత్తిపూడి జాతీయ రహదారిపై ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు ఫైర్ సిబ్బంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతోంది. అన్నవరం పోలీసులు విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిన క్రమంలో అక్కడికి చేరుకుని ముందుగా ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మంటను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఫైర్ సిబ్బంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అర్ధరాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ఘోర ప్రమాదం జరిగింది. 2 లారీలు ఢీకొన్నాయి. క్లీనర్ సజీవ దహనమయ్యారు ఈ ఘటనలో. అన్నవరం నుంచి రాజమండ్రి వైపు వెళుతోంది చేపల ఫీడ్తో వెళ్తున్న లారీ వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది ఇంకొక కంటైనర్ లారీ. ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి, కాలి బూడిదయ్యాయి 2 లారీలు. సురక్షితంగా బయటపడడం జరిగింది 2 లారీల డ్రైవర్లు. ప్రస్తుతం ఘటనా ప్రదేశం దగ్గర మా ప్రతినిధి ఉండడం జరిగింది. ఒకసారి ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, ప్రతిపాడు దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అసలు ఘటన ఎలా జరిగింది? ఘటనకు ప్రధాన కారణం ఏంటి? సచిన్, ఈ కాకినాడ జిల్లా కత్తిపూడి జాతీయ రహదారిపై అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పాలి. అలాగే 2 కంటైనర్ల లారీలు ఢీకొట్టిన నేపథ్యంలో అలాగే మొత్తం అగ్నికి ఆహుతైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రమాదంలో ప్రధానంగా 2 కూడా పూర్తిగా క్యాబిన్ తో పాటు ఒక కంటైనర్ లారీ పూర్తిగా దహనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఒక డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సజీవ దహనం అయిపోయారు. మరొక 2 డ్రైవర్లు అయితే డ్రైవర్ తో పాటు మరొక క్లీనర్ కూడా తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సంఘటన స్థలంలో మనం చూస్తున్నాం. సరిగ్గా రాత్రి 1:48 ఈ ప్రమాదం అయితే సంభవించింది. అలాగే కోల్కతా నుంచి చెన్నై వెళ్తున్నటువంటి ఏదైతే భారీ కంటైనర్ ఏదైతే ఉందో ఆ యొక్క కంటైనర్ ఇటుగా వైజాగ్ సైడ్ ఇటుగా వస్తుంది. అలాగే రాజమండ్రి నుంచి భీమవరం నుంచి ఇటువైపు మూలపేట వెళ్తున్నటువంటి మరొక మినీ కంటైనర్ ఏదైతే ఉందో మినీ కంటైనర్ అది ఆక్వా సంబంధించినటువంటి ఫీడ్ అయితే పట్టుకుని వెళ్తుంది. ఒక్కసారిగా క్రాస్ అవుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా క్యాబిన్ ఇటుగా వస్తున్నటువంటి భారీ కంటైనర్ అయితే ఢీకొట్టడం నేపథ్యంలో ఆయిల్ ట్యాంక్ ఒక్కసారిగా ఢీకొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి పరిస్థితి. మొత్తం ఈ మంటలు చెలరేగడంతో లారీలోనే ఆ డ్రైవర్ ఇరుక్కుపోయి సజీవ దహనం అయిపోయారు. ప్రస్తుతం మనం చూడొచ్చు సంఘటన స్థలం ఏ విధంగా ఉందో చూడొచ్చు. మొత్తం పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. పక్కనే ఉన్నటువంటి షాపులతో పాటు అలాగే ఇవన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. అలాగే లారీ పూర్తిగా టైర్లతో పాటు లారీ క్యాబన్ పూర్తిగా ధ్వంసమైపోయింది చూడొచ్చు. ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భారీ కంటైనర్ ఏదైతే ఉందో ఈ భారీ కంటైనర్ లోనే డ్రైవర్ కూడా సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. అలాగే ఇది కలకత్తా నుంచి చెన్నై వెళ్తుంది. చెన్నై వెళ్తున్న నేపథ్యంలో ఇది కాటన్ కార్గో సర్వీస్ కంటైనర్ గా కూడా చెప్పుకొస్తున్నారు. ఇందులో భారీ చూడొచ్చు ఎంత పెద్ద కంటైనర్. ఇది మామూలుగానే ఇటుగా వైజాగ్ నుంచి ఇటుగా ఏదైతే కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై ఇటుగా వస్తుంది. ఈ క్రమంలోనే మనం చూస్తున్నటువంటి మరొక జాతీయ రహదారి చూస్తాం. జాతీయ రహదారి పక్కనే ఇప్పుడు మొత్తం సంఘటన స్థలానికి అయితే వచ్చారు పోలీసులు కూడా. వీటిని ట్రాఫిక్ క్లియర్ చేసే పనులు అయితే నిమగ్నమయ్యారు. మనం చూడొచ్చు ఇదే ఇటువైపు నుంచి వస్తున్నటువంటి వాహనం ఏదైతే ఉందో ఒక్కసారిగా మనం చూస్తున్నాం ఇటుగా వస్తున్నటువంటి భీమవరం నుంచి వస్తుంది. భీమవరం నుంచి మూలపేట వెళ్తుంది. ఈ భీమవరం నుంచి మూలపేట ఇటుగా వెళ్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ విధంగానే ఆటో వస్తున్న నేపథ్యం ఈ విధంగానే చిన్న మినీ కంటైనర్ అయితే క్రాస్ అవుతూ ఇటువైపు మనం చూస్తున్నటువంటి ప్రాంతం చూడొచ్చు. ఇటువైపు అయితే ఆ మూలపేట ఆక్వా చెరువులకి రైలు ఫీడ్ అయితే పట్టుకెళ్తుంది భీమవరం చూస్తున్నటువంటి మినీ కంటైనర్. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వైజాగ్ నుంచి ఇటువైపు వస్తున్నటువంటి ఈ భారీ కంటైనర్ ఒక్కసారిగా దాన్ని బలంగా ఢీకొట్టిన నేపథ్యంలోనే ఈ మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. మంటలు ఎగసిపడడమే కాకుండా అందులో ఈ యొక్క పెద్ద కంటైనర్ లో ఉన్నటువంటి డ్రైవర్ పూర్తిగా సజీవ దహనం అయిపోయారు. అందులో ఇరుక్కుపోవడం, భారీగా మంటలు చెలరేగడం, ఆ యొక్క ఆయిల్ ట్యాంకర్ లో డీజిల్ ఉన్నటువంటి ఎక్కడ ఏ ప్రాంతాల్లో స్ప్రెడ్ అయిందో ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా అగ్నికి పూర్తిగా ఆహుతైపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అందులో ఈ యొక్క చిన్న డ్రైవర్ దానిలో ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను తప్పించుకున్నటువంటి పరిస్థితి స్వల్ప గాయాలతో బయటపడడంతో ప్రస్తుతం అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. పూర్తిగా అంటే ఇక్కడ ఇటుగా వస్తున్నటువంటి లారీ చూడొచ్చు ఈ విధంగా క్రాస్ అవుతుంటారు. ఇది ప్రధానమైనటువంటి ఏదైతే
రాకింపాడు ప్రధానమైనటువంటి సెంటర్. ఇక్కడ ఇటువైపు కత్తిపూడి నుంచి కాకినాడ వైపుగా మళ్ళాలన్నా ఇక్కడి నుంచే డైవర్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఈ క్రమంలోనే ఈ యొక్క డ్రైవర్ చిన్న ఏదైతే మూలపేట భీమవరం నుంచి మూలపేట వెళ్తున్నటువంటి మినీ కంటైనర్ ఏదైతే ఉందో ఆ మినీ కంటైనర్ నిర్లక్ష్యం వల్లే పూర్తిగా ఇటువైపు క్రాస్ చేస్తూ వస్తున్నారు. ఇటువైపు ఈ కంటైనర్ ఏదైతే ఉందో ఈ కంటైనర్ కూడా వస్తున్నది. ఒక్కసారిగా ఇది కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. కంట్రోల్ చేయలేని పరిస్థితిలోనే ఈ ప్రమాదం అయితే ఒక్కసారిగా సంభవించడం కాకుండా ఆయిల్ ట్యాంకర్ని ఢీకొట్టిన పరిస్థితి కనపడుతుంది. ఆయిల్ కింద ఆయిల్ ట్యాంకర్ని ఢీకొట్టిన పొగలు వస్తున్నాయి చూడొచ్చు సచిన్. ఇక్కడ పొగలు ఇంకా ఈ యొక్క లారీలకు సంబంధించినటువంటి క్యాబిన్తో పాటు ఈ అన్ని ప్రాంతం మొత్తం అన్ని కూడా ఖాళీ బూడిదైపోయాయి. ఈ యొక్క లారీలోనే ఆ క్యాబిన్లోనే ఇరుక్కుపోయి ఆ డ్రైవర్ కూడా సజీవ దానమయ్యారు. ఇప్పుడుగా భౌతిక గాయాన్ని కూడా బయటకు కూడా తీశారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆయిల్ స్ప్రెడ్ అవడంతో పక్కన ఉన్నటువంటి ఒక కిరాణా షాపు బడ్డీ కొట్టు కూడా పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఇదిగో ఇది పక్కన ఒక కిరాణా కొట్టు ఉంటుంది. ఈ యొక్క ఆయిల్ ఒక్కసారిగా డీజిల్ స్ప్రెడ్ అవడంతో దానికి సంబంధించిన ఫ్రిడ్జ్ కూడా ఇదిగో ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ పూర్తిగా పక్కనే ఒక బడ్డీ కొట్టు ఉంటుంది. బడ్డీ కొట్టు కూడా పూర్తిగా దగ్ధమైపోయి బడ్డీ కొట్టులో మొత్తం ఏది కూడా మిగలలేదు. ఆ పక్కనే మరొక టైర్ల కొట్టు కూడా ఉంది. ఆ టైర్ల కొట్టు కూడా వ్యాపించడంతో ఒక్కసారిగా పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. మొత్తం మీద ఈ ప్రమాదం ద్వారా ఆ రోడ్డు ప్రమాదంగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఒక్కసారిగా అగ్నికి మంటలు చెలరేగడంతో డీజిల్ ట్యాంకర్కి ఒక్కసారిగా బలంగా ఢీకొట్టడం నేపథ్యంలోనే ఒక్కసారిగా నిప్పురవలు వచ్చి భారీగా విస్ఫోటనంతో పాటు మంటలు ఎగసిపడిన నేపథ్యంలో పూర్తిగా ఒకరైతే ఈ ఘటనలో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరొక ఇద్దరికి ఆ డ్రైవర్తో పాటు అలాగే మూలపేట వెళ్తున్నటువంటి మినీ వ్యాన్ ఏదైతే ఉందో భీమవరం నుంచి మూలపేట వెళ్తున్నటువంటి అందులో ఉన్నటువంటి డ్రైవర్తో పాటు క్లీనర్ కూడా కొంచెం స్వల్ప గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు అయితే వచ్చారు. ఇవన్నీ కూడా ట్రాఫిక్ అయితే క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నట్టుగా చెప్తున్నారు స్థానిక సిఐ అప్పారావు గారు. రైట్ ప్రకాష్, మీరు ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆ 2 లారీలు కూడా మంటకి ఆహుతైపోతున్నాయి, తగలబడిపోతున్నాయి. అర్ధరాత్రి జరిగిన ఘటన ఒక్కసారిగా అటుగా ప్రయాణిస్తున్న ప్రయాణికులని ఆందోళన గురి చేస్తుంది, భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీఆర్ డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. Gracias.